మే నెల 10వ తారీఖు శనివారము, శని త్రయోదశి. సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే వస్తుంది ఒక శని త్రయోదశి. రాబోయే మే నెల 10వ తారీఖు శనివారము, శని త్రయోదశి. ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ శని జరుగుతోంది. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని. కుంభము, మీనము, మేషరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నందున ముఖ్యంగా ఈ రాశి వారు ఆ రోజు దగ్గరలో ఉన్న నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనేశ్వరుడి దగ్గర తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు 1 కేజీంబావు నల్ల కలర్ జాకెట్ పీసులో పెట్టి బ్రాహ్మణులకి యథాశక్తిగా దక్షిణ ఇచ్చి దానం ఇవ్వండి. శనేశ్వరుడు యొక్క అనుగ్రహానికి, కృపకి పాత్రులు కండి. శనేశ్వరుడు అనగానే అందరూ భయపడిపోతుంటారు. మన జాతకంలో మంచి యోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా ఉందంటే శనేశ్వరుడే. మంచి రాజ్యాధికారాన్ని ఇస్తాడు. ధర్మరక్షణ పరిపాలకుడు. ధర్మబద్ధంగా మనం గనక ఉండి చక్కగా ధార్మికమైన కార్యక్రమాలు చేస్తే మంచి రాజయోగాన్ని ఇస్తాడు. చాలామందికి ఏలినాటి శనిలోనే వివాహం అవుతుంది. ఏలినాటి శనిలోనే సంతానం, ఇల్లు, అన్ని యోగాలు కలిసి వస్తాయి. అది గత జన్మలో మన పూర్వీకులు చేసుకున్న కర్మల ఫలితం. పుణ్యంగానే చేసుంటే బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు. ఏదైనా తెలిసి తెలియక కర్మలు చేసున్నా వాటి యొక్క ప్రభావాన్ని కూడా ఖచ్చితంగా చూపిస్తాడు. కావున అటువంటి వారు, ముఖ్యంగా ఏలినాటి శనిలో ఇబ్బంది పడుతున్న వారు, అర్ధాష్టమ శనిలో, అష్టమ శనిలో ఇబ్బంది పడుతున్న వారు రాబోయే మే నెల 10వ తారీఖు శనివారము, శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని కేజీంబావు నల్ల నువ్వులు నల్ల కలర్ జాకెట్ పీసులో పెట్టి బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. శనేశ్వరుడి యొక్క అనుగ్రహానికి, కృపకి పాత్రులు కానీ అందరికీ తెలియజేయండి.